కాని సమయం కాని సమయంలో గనక అలా చేస్తే ఎటువంటి విపరీత పరిణామం మొదలవుతుందో, ప్రపంచానికి ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించేటువంటి వాడు జన్మిస్తాడో అది చెప్పి, అలా జరగటం వల్ల ఇలాంటి వాడు పుట్టాడు అని చెప్పి అక్కడి నుంచి ఆ కథని మహాద్భుతంగా నడిపించాడండి ఆ దర్శకుడు. సినిమాలు చూస్తే మనం అందరం కూడా టెర్మినేటర్ 2 ఆహా ఓహో అద్భుతం అంటాం. ఏమిటా టెర్మినేటర్ 2? పరమాద్భుతంగా తీశాడు జేమ్స్ కెమెరాన్. ఎంత భక్త ప్రహ్లాదుడు నరసింహస్వామి కథలో 1% టెర్మినేటర్ 2 అనేది. ఒక పిల్లవాడిని రక్షించడం కోసం ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ వస్తాడు, ఒక రోబో. వాడిని చంపడానికి ఇంకో విలన్ రోబో వస్తాడు. కానీ దాంట్లో సెంటిమెంట్ ఏముందండి? పిల్లవాడిని ప్రొటెక్ట్ చేయటం అదొక్కటే సెంటిమెంటు. కానీ ఆ పిల్లవాడిని చంపడానికి ఎవడో వస్తున్నాడు. కానీ ఇక్కడ సొంత కుమారుడు, తనకి పుట్టినటువంటి వాడిని అంత భయంకరుడైన అరివీర భయంకరుడు, ప్రపంచంలోనే పెద్ద విలను, ప్రపంచానికి విలనైన వాడు తన కుమారుణ్ణి చంపటమే ఈ స్టోరీ అండి. ఇట్లాంటి స్టోరీ ఎక్కడన్నా ఉంటుందా? ఈ భూమి మీద ఎటువంటి స్టోరీ ఉందా? కేవలం భారతీయ పురాణ కథల్లో మాత్రమే ఉంటుంది. దాన్ని పట్టుకుని ఆ దర్శకుడు పరమాద్భుతంగా ఆయన చిత్రీకరించాడు. తన కుమారుణ్ణి ప్రపంచంలో త్రిలోకాలని జయించేటువంటి ఒక మహావీరుడు, రాక్షసుడు తన పసివాడిని చంపలేకపోతున్నాడండి. అది సబ్జెక్ట్ అండి. అట్లాంటి సబ్జెక్ట్ ఎవడన్నా రాయగలడా? అట్లాంటి సబ్జెక్ట్ రాసి ఉన్నది. దాన్ని ఇవాళ ఎలా దాన్ని పిక్చరైజ్ చేయాలి, ఆ సబ్జెక్ట్ని ఎలా జనానికి చెప్పాలి అని అద్భుతంగా చెప్పాడు ఆయన. తర్వాత భూదేవిని ఆయన అద్భుతంగా చూపించాడండి. ఎంత మనోహరంగా, ఎంత